హాయ్ హలో వ్యూయర్స్ వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్. ఒక ఇంట్రెస్టింగ్ అండ్ బ్రేకింగ్ న్యూస్ అండి. విశాఖ జిల్లాలో గెలిచే పార్టీదే అధికారం ఖాయం. 15 స్థానాల్లో ఎవరెవరో వార్ వన్ సైడ్ అవుతుందో. విశాఖ జిల్లాలో గెలిచే పార్టీదే అధికారం ఖాయం అనే ఒక న్యూస్ వచ్చిందండి, చూద్దాం. ఉత్తరాంధ్రలో కీలకమైన జిల్లా విశాఖపట్నం. రాష్ట్ర రాజకీయాల్లో ప్రాధాన్యం ఉంది. విశాఖపట్నంలో నిజంగా రాష్ట్ర రాజకీయాలకి మంచి ప్రాధాన్యం ఉంది. ఈ జిల్లాలో ఎక్కువ స్థానాలు గెలుచుకునే పార్టీదే అధికారం. ఇక్కడ గనక ఎక్కువ స్థానాలు ఏదైతే వస్తాయో పైన గవర్నమెంట్ వాళ్ళే ఫార్మ్ చేస్తారంట. 14, 19 ఎన్నికల్లో అదే జరిగింది. ఇక్కడ మెజారిటీ స్థానాలు వచ్చిన వాటినే అధికారంలోకి వచ్చింది. 2024 ఎన్నికల్లో ఏ పార్టీ నుంచి ఎవరు పోటీలో ఉన్నారు? ఈసారి ఎన్నికల్లో కూడా వార్ వన్ సైడ్ చేసే పార్టీకి అధికారం ఖాయమా? విశాఖలో ఎవరైతే గెలుస్తారో, ఎక్కువ స్థానాలు వస్తాయో వాళ్ళే గవర్నమెంట్ ఫార్మ్ చేస్తారంట. 1490లో అదే సీన్ రిపీట్ అయిందంట. విశాఖపట్నం జిల్లాకు రాజకీయ ప్రాధాన్యం. ఇక్కడ మెజారిటీ స్థానాలు సాధిస్తే అధికారం. ఈ ఎన్నికల్లో జిల్లా ప్రజల తీర్పు ఎటువైపు? చూడండి. ఏపీ రాజకీయాల్లో విశాఖపట్నం రాజకీయాలకు చాలా ప్రాధాన్యం ఉంది. ఈ జిల్లా నుంచి ఎంతో మంది హేమల్ రాజకీయ నేతలు ప్రాతినిధ్యం వహించారు. రాజకీయ చైతన్యం ఉన్న జిల్లాగా చెప్తారు. ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో వ్యవసాయంతో పాటుగా సముద్రంపై ఆధారపడి జీవిస్తున్న మత్స్యకారులు ఉన్నారు. అలాగే గిరిజన ప్రాంతం కూడా ఉంది. ఉమ్మడి చిత్తూరు, విశాఖ జిల్లాల్లో మొత్తం 15 నియోజకవర్గాలు ఉన్నాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో విశాఖపట్నంలో కలిపి అక్కడ 15 30 జిల్లాలు ఉన్నాయంటండి. సారీ, అసెంబ్లీ సీట్స్ ఉన్నాయంటే ఈ జిల్లా తెలుగుదేశం పార్టీకి మొదటి నుంచి కంచుకోటగా ఉంది. 2014 ఎన్నికల్లో అంటే 2104 అంటే రాంగ్ పడింది. 2014 ఎన్నికల్లో టీడీపీ హవా కనిపించగా 19 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ మెజారిటీ స్థానాలు తగ్గించుకుంది. 2019లో వైఎస్ఆర్సీపీ స్థానాలు తగ్గించింది. ఈ జిల్లాలో ఎక్కువ సీట్లు సాధించిన వారిదే రాష్ట్రంలో పార్టీదే రాష్ట్రంలో అధికారం అని చెప్తారు. 14, 19 ఎన్నికల్లో అదే జరిగిందంట. ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో మొత్తం 15 అసెంబ్లీ నియోజకవర్గాలు, 3 లోక్సభ స్థానాలు ఉన్నాయి. ఇక్కడ 3 లోక్సభ, 15 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయంట ఉమ్మడి విశాఖపట్నంలో. జిల్లాలో 2014లో తెలుగుదేశం పార్టీ అత్యధికంగా 11 చోట్ల విజయం సాధించింది. తెలుగుదేశం పార్టీ 11 చోట్ల విజయం సాధించింది 2014లో. వైఎస్ఆర్సీపీ 3 సీట్లలో గెలిచింది. బీజేపీ ఒక్క చోటే విజయాన్ని అందుకుంది. ఇక 2019 ఎన్నికల విషయానికి వస్తే వైఎస్ఆర్సీపీ 11 స్థానాల్లో గెలిస్తే టీడీపీ 4 నియోజకవర్గాల్లో విజయం సాధించింది. చూడండి, విశాఖపట్నంలో జిల్లాలో ఏ అసెంబ్లీలో ఏ నియోజకవర్గాలు చూడండి. విశాఖ ఉత్తరం, విశాఖ దక్షిణ, విశాఖ తూర్పు, విశాఖ పశ్చిమ. తూర్పు, పశ్చిమ, దక్షిణ, ఉత్తర 4 నియోజకవర్గాలు. గాజువాక, పెందుర్తి, మాడుగుల, యలమంచిలి, భీమిలి, అనకాపల్లి, చోడవరం, నర్సీపట్నం, అరకు, పాడేరు, పాయకరావుపేట ఇవి నియోజకవర్గాలు. 2024 అసెంబ్లీ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తున్న టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలో మొత్తం 9 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుంది. జనసేన పార్టీ 4 చోట్ల, బీజేపీ 2 చోట్ల పోటీ చేస్తుంది. వైఎస్ఆర్సీపీ విషయానికి వస్తే విశాఖ జిల్లాలో అన్ని స్థానాల్లో ఒంటరిగా పోటీలో ఉంది. విశాఖపట్నం జిల్లాలో చూడండి, టీడీపీ ఒకటి, జనసేన ఒకటి, వైసీపీ ఒకటి, బీజేపీ ఒకటి, ఇవి కూటమిగా ఉన్నాయి కదా. దీంతో పాటు వైఎస్ఆర్సీపీ విషయానికి వస్తే విశాఖపట్నంలో కూడా ఒంటరి పోరుంది. ఇప్పుడు మనం చూసుకున్న గతంలో విశాఖపట్నం, విజయనగరం ఇక్కడ కొంతమంది కేంద్ర మంత్రులుగా చేశారు. నెక్స్ట్ ఇక్కడ ఎవరైతే అత్యధికంగా గెలిచారో రాష్ట్రంలో వాళ్ళదే అధికారం పైచేలుగా అలా అధికారం సాధించారు. 2014లో చూసుకుంటే సుమారు 11 సీట్లు తెలుగుదేశం గెలుచుకుంటే 2019లో 12 సీట్లు వైఎస్ఆర్సీపీ గెలుచుకుంది. సో ఒక సెంటిమెంట్ గా వాళ్ళకు ఉంది. ఏపీ అసెంబ్లీ లోక్సభ స్థానాలకు మే 13న అంటే సోమవారం పోలింగ్ జరిగిన విషయం తెలిసింది. అలాగే జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెల్లడిస్తారు. చూడండి, ఇదే ఇప్పుడు ఎవరెవరు అభ్యర్థులు నిలబడ్డారు. తూర్పు, పశ్చిమ, ఉత్తరం, దక్షిణం, భీమిలి, చోడవరం, పాయకరావుపేట, యలమంచిలి, మాడుగుల, అనకాపల్లి, గాజువాక, పెందుర్తి, పాడేరు, అనకలోయ, నర్సీపట్నం. ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో ఉన్న ఇవే. ఇక్కడ గనక కనీసం ఈ 15 ఉన్నాయి కదా, కనీసం 12 సీట్లు గనక ఏ పార్టీ అయితే గెలుచుకుంటున్నా రాష్ట్రంలో అదే గవర్నమెంట్ ఫామ్ చేయబోతుందంట. సో ప్రజలు తీర్పు ఎలా ఉంటుందో ఈసారి ఎన్నికల మనం చూడాలి. ఎందుకంటే ఇది ఒక సెంటిమెంట్ గా భావిస్తున్నారు. ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత చూద్దాం. ఇప్పుడు 2024 సాధారణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఎటువైపు నిలబడతారో, వాళ్ళు ఏం తీర్పు చెప్తారో, ఎవరు గెలిపిస్తారో లెట్స్ వాచ్ అండ్ సీ. మరో వీడియోతో కలుద్దాం. అంతవరకు చూస్తున్నాను ఆకాశం ఆంధ్ర న్యూస్. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.